అందరికీ స్వాగతం అండి. ఈ వీడియోలో మనం బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మనం ఒక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాలనుకుంటే, మనం అందులో ఏపీఐస్‌ని మనం ఎక్స్‌పోజ్ చేయాలనుకుంటే గనక, ఎటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే మనం ప్రొడక్షన్ వరకు వెళ్ళగలుగుతాం. ఓకేనా? మన అప్లికేషన్స్‌ని ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేయగలుగుతాము. అటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి ఇందులో మాట్లాడుకుందాం. ది ఫస్ట్ థింగ్ వచ్చి మన ప్రాజెక్ట్‌ని స్ట్రక్చరింగ్ చేసుకోవాలండి. స్ట్రక్చరింగ్ ది ప్రాజెక్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. మనం ఈ విధంగా మన ప్రాజెక్ట్‌ని స్ట్రక్చర్ చేయాలండి. స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గనైజ్ చేయడమేనండి. మనం చూసుకున్నట్లయితే మనం ఇంట్లో ఎలా అయితే మన వస్తువులన్నీ కూడాను మనం ఆర్గనైజ్ చేసుకుంటామో, అదే విధంగా కోడ్‌లో కూడాను ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి అనే దాన్ని మనం ఆర్గనైజ్ చేసుకోవాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఎస్ఆర్‌సీ అని ఉంది కదా! ఇది మన సోర్స్ ఫోల్డర్ అండి. దీన్ని ఎస్ఆర్‌సీ అని షార్ట్‌కట్‌లో అంటాం. ఎస్ఆర్‌సీ. సో, ఇందులో మనకి ఫస్ట్ మనకి ఎంట్రీ పాయింట్ వచ్చి సర్వర్.టీఎస్ అండి. ఇది మన అప్లికేషన్‌కి ఎంట్రీ పాయింట్. దీనికొచ్చిన తర్వాత ఇది యాప్.టీఎస్‌కి వెళ్తుందండి. సో, యాప్.టీఎస్‌లో మన ఒరిజినల్ ఎక్స్‌ప్రెస్ యాప్ తాలూకా సెటప్ అనేది ఉంటుంది. దీని తర్వాత ఇది రౌట్స్. తర్వాత మనం రౌట్స్‌కి వెళ్తామండి. ఏపీఐ రౌట్స్ ఉన్నాయి కదా! మన తాలూకా రిసోర్సెస్ అన్నీ కూడా ఏపీఐ రౌట్స్‌లో ఉంటాయండి. ఓకేనా? యూజర్, మూవీస్ వాటెవర్ ది థింగ్. బిజినెస్ ప్రకారం మనకి ఎటువంటి రౌట్స్ కావాలో ఆ రౌట్స్ అన్ని రౌట్స్‌లో మనం డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా? అదే విధంగా కంట్రోలర్‌లో మనం బిజినెస్ లాజిక్ అనేది రాసుకుంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి తర్వాత సర్వీసెస్. సర్వీసెస్‌లో ఓకేనా? మనకి ఏవైనా ఎక్స్టర్నల్ సర్వీసెస్‌కి మనం కనెక్ట్ అవ్వాలి. ఈమెయిల్, పేమెంట్స్ ఓకేనా? అలాగే థర్డ్ పార్టీ క్లౌడ్స్ కానీ ఏవైనా ఎక్స్టర్నల్ సర్వీసెస్ మనం కనెక్ట్ అవ్వాలనుకుంటే గనక సర్వీసెస్‌లో రాసుకుంటాం. అదే విధంగా మిడిల్ వేర్స్. మిడిల్ వేర్స్‌లో మనం ఆథరైజేషను, అథెంటికేషను, వాలిడేషను ఇంకా ఏవైనా మిడిల్ వేర్స్ కానీ మనం ఇవ్వాలనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చుకుంటాం. ఓకేనా? అవి మిడిల్ వేర్స్. అదేవిధంగా మోడల్స్. మోడల్స్ ఏంటంటే మనకి డేటాబేస్ తాలూకు స్కీమాస్ అన్నిటిని ఎయిదర్ టేబుల్స్ గానీ, అలాగే మనకి మాంగోడీబీలో అయితే మాంగో స్కీమా గానీ, ఓకేనా? ఇటువంటి స్కీమాస్ అన్ని రాసుకోవడానికి మోడల్స్ అనేవి యూజ్ చేయబడతాయి. ఇక్కడ యుటిలిటీస్ అని ఉన్నాయి కదండీ! ఇవి హెల్పర్ ఫంక్షన్స్ అండి. సపోజ్ మనం ఏవైనా ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకేనా? ఇటువంటి ఏవైనా చిన్న చిన్న హెల్పర్ ఫంక్షన్స్ ఉంటే మనం అన్నీ కూడా యుటిలిటీస్‌లో రాసుకుంటాం. ఓకే. ఇది స్ట్రక్చర్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఫస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ అండి. దీని తర్వాత వచ్చి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. అంటే ఏంటంటే మనకి కొన్ని క్రిటికల్ వేరియబుల్స్ ఉంటాయండి. మనం ఇప్పుడు డేటాబేస్‌కి కనెక్ట్ అవ్వాలనేసి అంటే డేటాబేస్ తాలూకా యూజర్ నేమ్, పాస్వర్డ్, దాని తాలూకా ఐపీ అడ్రెస్ ఓకేనా? సో, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనం కోడ్‌లో హార్డ్ కోడ్ చేసి పెట్టకూడదు. ఓకేనా? సో, మన బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే .env అని ఒక ఫైల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ .env ఫైల్‌లో మనం ఇది పెట్టుకుంటాం. పెట్టుకొని .env అని ఒక ప్యాకేజ్ కూడా ఉంటది. ఆ ప్యాకేజ్ యూజ్ చేసుకొని దీన్ని మనం రీడ్ చేసుకుంటాం. ఈ .env ఫైల్‌ని ఎప్పుడు కూడా మన గిట్‌హబ్‌లోకి పంపించకూడదు. సో, అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి .gitignore అని ఉంది కదా! ఈ gitignore మనం .env తాలూకు ఫైల్‌ని యాడ్ చేసుకుంటే ఈ .env ఫైల్ అనేది ఎప్పుడు కూడా గిట్‌లోకి ఎళ్ళదు. సో, అయితే మరి అక్కడ ఎలా సార్ ఇది చేస్తాం కాన్ఫిగర్ చేస్తాం అనేసంటే వాల్ట్స్ ఉంటాయి. లేదంటే మనం ఏడబ్ల్యూఎస్ గాని యూజ్ చేసినట్లయితే కేఎంఎస్ ఉంటుంది. ఓపెన్‌షిఫ్ట్ యూజ్ చేసినట్టయితే వాల్ట్ ఉంటుంది. సో, అక్కడ మనకి ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేవి కాన్ఫిగర్ చేస్తారు డెవాప్స్ ఇంజినీర్స్. అప్పుడు అవి ఇక్కడికొచ్చేస్తాయి. సో, స్మూత్‌గా ఎళ్ళిపోతుంది. సో, ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ అండి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని మనం .envలో పెట్టుకోవాలి. హార్డ్ కోడ్ చేసి కోడ్‌లో మాత్రం రాయకూడదు. ఓకేనా? ఇది. ఇదొక బెస్ట్ ప్రాక్టీస్. తర్వాత ఎన్‌క్రిప్షన్స్ అండి. ఇప్పుడు మనం యూజర్ తాలూకా డేటా వస్తాయి. పాస్‌వర్డ్స్ గానీ, ఓకేనా? ఇంకేమైనా క్రిటికల్ డేటా కీస్ గానీ, ఏపీఐ కీస్ గానీ ఇవన్నీ వస్తాయి. ఇవన్నిటిని మనం ఒకవేళ స్టోర్ చేయవలసొస్తే, డేటాబేస్‌లో గానీ స్టోర్ చేయాల్సొస్తే, వీ హావ్ టు ఎన్‌క్రిప్ట్ ద డేటా అండ్ వీ హావ్ టు స్టోర్. ఎన్‌క్రిప్ట్ చేసి స్టోర్ చేయాలి. ఓకేనా? ప్లెయిన్ టెక్స్ట్‌ని స్టోర్ చేయకూడదు. క్రిటికల్ డేటా వచ్చేటప్పుడు, పాస్‌వర్డ్స్ గానీ, కీస్ గానీ వచ్చేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేసి స్టోర్ చేయాలి. ఇదొక బెస్ట్ ప్రాక్టీస్. తర్వాతొచ్చి లాగింగ్ అండ్ మానిటరింగ్ అండి. లాగింగ్ అండ్ మానిటరింగ్ ఎందుకు ఇది అవసరం అనేసంటే ఇప్పుడు చూడండి. మన అప్లికేషన్‌లో డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం సర్వర్‌కొస్తాం. తర్వాత యాప్‌కొస్తాం. తర్వాత రౌట్స్‌కి. తర్వాత కంట్రోలర్. తర్వాత మిడిల్‌వేర్, సర్వీసెస్, యుటిలిటీస్. తర్వాత డేటాబేస్ స్కీమా. ఇలా ప్రతి స్టెప్‌లో కూడాను మనం ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటాం. సో, ప్రతి స్టెప్‌లో కూడా ఒక యూనిక్ రిఫరెన్స్ నంబర్‌ని మనం పట్టుకొని
పలానా ఏపీఐ కాల్‌కి ఈ యూనిక్ రిఫరెన్స్ తోటి మనకి కాల్ వచ్చిందనేసి ఒక రిఫరెన్స్ నెంబర్‌ని పెట్టుకొని ప్రతి దగ్గర కూడా మనం లాగ్ చేసుకుంటూ వెళ్తామండి. మొత్తం ఏపీఐ లైఫ్ సైకిల్‌లో మనకి రిక్వెస్ట్ వచ్చిన నుంచి మనం రెస్పాన్స్ ఇచ్చే వరకు లైఫ్ సైకిల్ ఏమేం జరుగుతుందో ప్రతీదీ లాగ్ చేస్తాం. ఇలా లాగ్ చేయడం వల్ల ఏమైతది అనేసంటే మానిటరింగ్ చేయడం ఈజీ అయితది. అంటే ప్రొడక్షన్‌లో మన అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం. కానీ క్లయింట్‌కి ఒక ఇష్యూ వచ్చింది. అప్పుడు వాడేం చేస్తాడు? జస్ట్ మెయిల్ రాస్తాడు నాకు ఇష్యూ వచ్చిందని. ఆ ఇష్యూ ఎక్కడొచ్చిందో మనం పట్టుకోవాలనేసంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ యూనిక్ రిఫరెన్స్ నెంబర్‌ని పట్టుకొని ఈ లైఫ్ సైకిల్ మొత్తాన్ని మనం చెక్ చేస్తాం. అప్పుడు మనకి ఈ మానిటరింగ్ చేసేటప్పుడు ఆ లాగ్‌ని పట్టుకుంటే ఎక్కడ ఇష్యూ వచ్చింది అనేది మనకు తెలుస్తది వెంటనే. అప్పుడు మనం దాన్ని ఫిక్స్ చేయగలుగుతాం. సో, లాగింగ్ అండ్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాతొచ్చి యూనిట్ టెస్ట్ కేసెస్ అండి. ఇవి డెవలపర్సే రాయాల్సి ఉంటది యూనిట్ టెస్ట్ కేసెస్. మనం జస్ట్ అనే ఫ్రేమ్‌వర్క్ ఒకటుంటది నోడ్.జేఎస్‌లో. దాన్ని యూజ్ చేసి మనం యూనిట్ టెస్ట్ కేసెస్ అనేది రాస్తాం. తర్వాత ఇంటిగ్రేషన్ టెస్ట్ కేసెస్ కూడా ఉంటాయి. అవి ప్లే రేట్ యూజ్ చేసుకొని రాసుకోవచ్చు. యూనిట్ టెస్ట్ కేసెస్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ కేసెస్. యూనిట్ టెస్ట్ కేసెస్ అంటే ఏంటంటే, మనం రాసిన ప్రతి యూనిట్‌కి కంట్రోలర్స్‌కి, సర్వీసెస్‌కి, మిడిల్‌వేర్స్‌కి ప్రతి యూనిట్‌కి అది మనం అనుకున్నట్టుగా పనిచేస్తుందా లేదా అని మనము యూనిట్ టెస్ట్ కేసెస్ అనేవి రాస్తాం. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే యూనిట్ టెస్ట్ కేస్‌లో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఒరిజినల్ ఫంక్షనాలిటీ చేయకుండా మనం మాక్ చేస్తామండి. ఓకేనా? ఒక థర్డ్ పార్టీ కాల్ చేసి మనం పలానా రెస్పాన్స్ వస్తుందనేసి అనుకున్నాం అనుకోండి. మనం డైరెక్ట్‌గా థర్డ్ పార్టీకి కాల్ చేసేయకుండా దాని తాలూకు రెస్పాన్స్‌ని మాక్ చేసి మిగతా మనం రాసిన కోడ్ మొత్తం వర్క్ అవుతుందా లేదా అనేది యూనిట్ టెస్ట్ కేస్‌లో చూసుకుంటాం. కమింగ్ టు ఇంటిగ్రేషన్ టెస్ట్ కేసెస్‌లో అలా కాదండి. ఒక క్లయింట్ ఏపీఐని హిట్ చేసేటప్పుడు వాడికి ఎటువంటి రెస్పాన్స్ వస్తదో, మనం కూడా అలాగే ఏపీఐని హిట్ చేసి సేమ్ అటువంటి రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఇది ఇంటిగ్రేషన్ టెస్ట్ కేసెస్. ఇది యూఏటీ ఎన్విరాన్మెంట్‌లో మనం చేస్తామండి. ఓకేనా? తర్వాతవి ఇవి బెస్ట్ కేసెస్ అండి. టెస్ట్ కేసెస్ రావాలి. మనకి మినిమమ్ 70-80% అనేది కోడ్ కవరేజ్ అనేది ఉండాలండి టెస్ట్ కేసెస్. ఇది బెస్ట్ ప్రాక్టీస్ అండి. 80 ప్లస్ ఉంటే గనక వెరీ వెరీ గుడ్ కోడ్ అండి మనం రాసింది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్ట్ కేసెస్ గురించి కూడా చెప్పాను కదా! ఇప్పుడు మిడిల్‌వేర్స్ అండి. మిడిల్‌వేర్స్ అంటే ఇప్పుడు మనకి ఆథరైజేషను, అథెంటికేషను, వాలిడేషను, అలాగే క్రాస్ ఆరిజిన్ రిసోర్సెస్, థ్రాట్ లిమిటింగ్ ఇలాంటివన్నీ కూడాను మిడిల్‌వేర్స్ అండి. ఈ మిడిల్‌వేర్ ఫంక్షన్స్ అన్నీ ఏంటంటే మన ఒరిజినల్ బిజినెస్ లాజిక్ రీచ్ అయ్యే ముందు ఓకేనా? యూజర్ అనేవాడికి అథెంటికేషను, ఆథరైజేషను అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా? వాడిచ్చిన డేటా కరెక్టా కాదా? మన బిజినెస్ రిసోర్స్‌ని టచ్ చేసే ముందు అన్నిటిని కూడా చెక్ చేయాలండి. చెక్ చేసిన తర్వాతే వాడు లోకి రావాలి. దట్ ఈస్ వాట్ మనకి ఈ మిడిల్‌వేర్స్ అనేవి తెలిపితే ఇదొక బెస్ట్ ప్రాక్టీస్. మిడిల్‌వేర్స్‌ని వీలైనంత ఎక్కువ యాడ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు బిజినెస్ రిక్వైర్మెంట్. తర్వాత మనకొచ్చి లింటింగ్ అండి. ఈఎస్ లింట్ అలాగే టీఎస్ లింట్ అని 2 ఉంటాయి. మనకి టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తే టీఎస్ లింట్ వాడతాం. సో, ఈ లింటింగ్ ఫీచర్స్ ఏం చేస్తాయంటే మన కోడ్ తాలూకా స్ట్రక్చర్ ఓకేనా? సేమ్ రిపీటెడ్ వేరియబుల్స్ వాడకుండా ఓకేనా? లెట్, కాన్స్టెంట్ అవన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్‌ని ES6 ఫీచర్స్‌ని ఫాలో అయ్యేలాగా అదే విధంగా ఒక లైన్‌ని వీలైనంత తక్కువలో రాసేలాగా ఒక ఫైలు ఇన్ని ఒక ఫైల్‌లో ఇన్ని లైన్స్ ఆఫ్ కోడే ఉండాలి. సో, ఇలాంటి రూల్స్ అన్నీ పెట్టుకున్నట్లయితే మనకి కోడ్ అనేది వీలైనంత బ్యూటిఫుల్‌గాను, ఆర్గనైజ్డ్‌గాను ఉంటదండి. ఇది లింటింగ్. కమింగ్ టు సోనార్ క్యూబ్ అండి. ఇది ప్రొడక్షన్‌కెళ్ళే ముందు సోనార్ క్యూబ్ చెక్స్ అనేవి అవుతాయండి. ఇదేంటంటే సోనార్ క్యూబ్‌కి కొన్ని రూల్స్ ఉంటాయండి. ఏంటంటే డూప్లికేట్ లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉండకూడదు. అలాగే కాగ్నిటివ్ కాంప్లెక్సిటీ అంటే ఎక్కువ ఇఫ్ కేస్‌లు, ఎల్స్ కేస్‌లు మనకి రకరకాల బోల్డ్ అని కండిషన్స్ ఒకే ఫంక్షన్‌లో రాసేయకూడదండి. అలా రాయకూడదు. అలాగే మనకి డ్రైవ్ ప్రిన్సిపల్ అండి. అంటే డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. అంటే మనం ఏం చేస్తామంటే చాలా సార్లు డూప్లికేట్ కోడ్ రాసేస్తాం. అలా డూప్లికేట్ కోడ్ రాయకూడదండి. ఒక ఫంక్షన్ రాసుకొని దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ దగ్గరలో మనం యూజ్ చేసుకోవాలి. ఆ! సో, అది. సో, ఇవండి బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకేనా? మనం పోను పోను ఇవన్నిటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? థాంక్ యూ ఫర్ లిసనింగ్.